చంద్రబాబు గారు వచ్చి ఒక సంవత్సరం అయింది కదమ్మా, ఎలా అనిపిస్తుంది మరి? మహిళలకు ఎలా ఉంది అని చెప్పిన హామీలని నెరవేరుస్తున్నాడా? నెరవేరుతున్నాడు. ఏమి నెరవేరుతున్నాడు చెప్పు. ఏం వేసాడు అసలు? డబ్బులు ఎవరికి వేసాడు? ఇప్పుడు మహిళలకి జగన్ గారి టైంలో 45 సంవత్సరాలలో డబ్బులు వేసాడు. ఇప్పుడు ఈయన వేయట్లేదు కదా. మరి ఈయన 18 సంవత్సరాలు నిండితే చాలు, నిండిన వాళ్ళకి 59 సంవత్సరాల లోపు వాళ్ళ వరకు నెలకు 1500 ఇస్తాను, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఇచ్చాడు. ఇవ్వలేదుగా, ఇవ్వలేదుగా. ఆ గ్యాస్ డబ్బులే ఒక్క స్తంభానికే పడింది. అంటే సంవత్సరానికి 3 ఇస్తానన్నాడు కదా. అదే మరి అదే వెయ్యి ఇంకా 2 ఇవ్వాలి కదా. అది పర్లేదు ఇంకా పళ్ళ. మరి ఉచిత బస్సు సంగతి ఏంటంటారమ్మా? ఉచితంగా బస్సు సంగతి మేము ముసలాళ్ళం, మేము ఆడిపోతామయ్యా. బస్సులు ఎక్కలేము, దిగలేము, పోలేము. పవన్ కళ్యాణ్ పార్టీ అంట. ఈ ఉచిత బస్సు పెట్టడం వల్ల లేడీస్ కి ఉపయోగం ఉందా అసలుకి? పోయే వాళ్ళకి ఎందుకు ఉపయోగం ఉండదు అయ్యా? మేము ఎప్పుడన్నా పోతే ఉపయోగం ఉంటుంది. మరి అది ఆడిపోతాం ముసలాళ్ళమే పెద్దాక, ఎక్కలేము, దిగలేము. మరి ఇప్పుడు చదువుకునే పిల్లలు ఉంటారు, ఉన్నారా మీ ఇంట్లో? ఉన్న చదువుకునే ఉన్నారు, కూతురుకున్నారు, కొడుకున్నారు. మరి పడుతున్నాయా? ఈయన అమ్మఒడి జగన్ గారు ఒక్కరికే వేశారు కదా, ఈయన ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తానన్నాడు. పడుతున్నాయా మరి? మనవరాలు పడినవి అందరికి కాదు, ఒక్క మనవరాలకి ఒక్కరికి. మరి ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తానన్నాడు కదా. ఎంతమంది అంటే ఒక్క అమ్మాయిలే ఇప్పుడు బడికి వెళ్ళేది. ఓ పిల్ల చిన్నది, అది అమ్మాయి పడ్డాయి. కరెంటు బిల్లుల సంగతి ఏంటంటారమ్మా? 2 చేతులు బిల్లులే తగ్గిమనయ్యా అని పుణ్యం ఉంటది. కరెంటు బిల్లులతోనే చచ్చిపోతున్నాం అయ్యా, అల్లాడి. కరెంట్ బిల్లులతోనే చచ్చిపోతున్నాం. భేదాలు ఉండాం కదా, అద్దెలు కట్టుకోలేక, మరి కరెంటు బిల్లులు కట్టుకోలేకున్నాం కదా అయ్యా, ముసలాళ్ళం మొత్తుకోవడం. అది జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలించారు. 5 సంవత్సరాల కాలం వ్యవధిలో ఆయన ఏ విధంగా ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నారు? ఈయన ఈ సంవత్సరం బాగానే ఉపయోగపడ్డాడు అయ్యా అందరికి. అమ్మఒడి వేసాడు, మరి అన్నీ చేశాడు ఆయన. ఇల్లు ఇచ్చాడు, మాకు కూడా ఇచ్చాడు ఇల్లు. అది మరి ఈయన వచ్చిన తర్వాత ఈయన ఎవరికి ఉపయోగకరంగా చేస్తున్నాడు? ఈయన మరి ఏమో రాజధాని కట్టిస్తానన్నాడు, మరి కడతాడో లేదో మనకు తెలియదు అయ్యా. మరి కొద్దిగా ఉపయోగపడుతున్నాడు. ఒక్కరు నలుసు అంతా ఏమి చేయట్లేదు. అంటే మీకు జగన్ ఉన్నప్పుడు మంచిగా ఉందా, లేదా ఈయన వచ్చాక మంచిగా ఉందా? మేము అది చెప్పం అసలు. అంటే జగన్ ఉంటే మంచిగా ఉంటుందా, లేదా ఈయన వచ్చాకనే అంటారా? ఆయన ఉండగానే బాగుంది, అన్ని చేశాడు. అదే మీడియాలోనే ఫాల్ట్ ఉంది. ఎందుకని అంటారండి? ఎందుకని తెలియదు. ఇప్పుడు దేశవార్తలు చెప్పడు. ఎంతసేపు ఈ నాయకుడు భజన ఒక పార్టీ, ఆ నాయకుడు భజన ఒక పార్టీ, ఇంతే. దానికి ఎవరైనా చెప్తాడు? మీ అవగాహన మేరకు ఈయన చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చి 7 ఏడాది కాలం పూర్తి అయిపోయింది కదా, ఎలా అనిపిస్తుంది? ఏమన్నా అవకతవకలు ఏమైనా ఉన్నాయి? పర్వాలేదు అంటున్నాడు, చాలా మాకు తెలియదు. ఎందుకంటే జనం పర్వాలేదు అంటున్నారు, అది ఎంతవరకు పర్వాలేదు అనేది ఇప్పుడు అందరూ. పర్వాలేదంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో కంపేర్ చేసుకుంటే మీరు చూసి నేను చెప్పకూడదు, నేను అసలు చెప్పను. కంపారిజన్ ఎప్పుడు చెప్పండి. నేను గుడ్డి ఒకటి మెల్ల ఒకటి చెప్పండి. వద్దు, గుడ్డి ఒకటి మెల్ల ఒకటి. ఎందుకంటే ప్రజలు అనుకునేది ఏంటి, పర్వాలేదు అంటున్నారు ప్రజలు, అంతవరకే నాకు. మరి పింఛన్ల సంగతి ఏంటండి? పింఛన్లు 50% వస్తున్నాయి మాకు. నేను రిటైర్డ్ హిందీ పండిట్ని, మా పెన్షన్ నాకు వస్తుంది 4,000 నాటి కాదు. నేను గవర్నమెంట్ ఉద్యోగిని, నా పెన్షన్ నాకు వస్తుంది. రైతు భరోసాలతో నేను కాదు, నేను రిటైర్డ్ హిందీ పండిట్ని, మా పెన్షన్ మాకు వస్తుంది. అయితే మాకు డిఏర్ రావాలా, ఇచ్చినప్పుడు తీసుకుంటాం. సార్ ఇప్పుడు ఉచిత బస్సుని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు రేపు. అదంతా ఎలక్షన్ ఓట్ల డ్రామా. ఎందుకంటే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, వాళ్ళని చూసి తెలంగాణ చేశారు, వాళ్ళని చూసి చేశారు, అంతవరకే. అది అసలు ఎందుకు చేశాడు, దానివల్ల నష్టమా కష్టమా అనేది ఆలోచించాలి. వాళ్ళకి ఓట్లు వచ్చి వచ్చారు.
అంటే ఇప్పుడు 18 ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళ దగ్గర నుండి 59 ఇయర్స్ వాళ్ళ లోపు వాళ్ళ వరకు నెలకి 1500 ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామనేసి అన్నారు. సాధ్యమయ్యే హామీని అంటారు అది నెలకు 1500 ఏంది మహిళలకి? ఇప్పుడు ఎందుకంటే నాయన వాళ్ళు ఎంతసేపున్నా మీడియాకు వార్తలు కావాలా, అసలు మీడియాకు వార్తలు కావాలా, నాయకులకు ఓట్లు కావాలా, అంతే. అయ్యా ఆర్థికవేత్తకి సామాన్య మానవుడు ఏం చెప్తాడు? అంటే ఏదైనా సలహాలు ఉంటే నాకు చెప్పండి, నేను సరిదిద్దుకుంటాను అంటున్నారు కదా చంద్రబాబు. వాళ్ళకి సలహా చెప్పి అంత దూరం కాదు. ఎందుకంటే చెప్తే నేను ఫస్ట్ పాయింట్ చెప్పాను, యథార్థం లోక విరుద్ధం అంతే. ఓకే, థ్యాంక్ యూ.